మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా పాకిస్తాన్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ 5వ వికెట్కు 153 పరుగులు జోడించారు. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించిన మార్ష్ తర్వాత చెలరేగాడు. బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ఆసీస్ పాక్ మ్యాచ్ను వీక్షించడానికి వచ్చిన ఓ జంట పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. కుర్చీలో కూర్చొని శృంగారం చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. స్టేడియంలోని స్క్రీన్పై వారి నిర్వాకం కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీన్ని గమనించిన ఆ జంట వెంటనే ఉలిక్కిపడి లేచి వెళ్లిపోయింది. అయితే కెమెరామ్యాన్ మరోసారి వారిద్దరిపైనే ఫోకస్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో గలీజ్ పనిలో భాగమైన అతడు ముఖాన్ని చొక్కాతో కవర్ చేసుకుంటూ అందరికీ హాయ్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. స్టేడియంలో ఇలాంటి పని చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. గెలుపు కోసం పాక్ పోరాటం, స్టేడియంలో ఈ జంట ఆరాటం రెండూ చెత్తవని కామెంట్లు చేస్తున్నారు.